తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు నైమిషారణ్య పీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి గురుజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జూలై 21వ తారీఖున ఆదివారం గురు పౌర్ణిమ. ఈ సందర్భంగా గురు పౌర్ణిమ విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే వ్యాస పౌర్ణిమ అంటూ ఉంటారు ప్రధానంగా. ఆ రోజు అసలు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఆ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా ఆధ్యాత్మిక పరంగా మేము గడపాలి అనేది వివరించండి. తప్పకుండా అమ్మా. ఎందుకంటే జ్ఞానం అనేది గురు స్వరూపం. గుకారో అంధకారశ్చ రుకారశ్చ నిరోధక అని. అంటే అంధకారాన్ని నిరోధించి మన జీవితాలు వెలుగులు నింపి, అంటే ఒక జ్ఞానాన్ని ప్రసాదించే ఒక స్థానము, గౌరవం ఏదైతే ఉందో అది గురువు. గురువు అంటే గౌరవింపబడేవాడు అని. గురు అనే ఒక శబ్దానికి అర్థం, అంటే ఒక సామాన్యమైన అర్థం, గౌరవింపబడేవాడు. ఇంకా మనం ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే అజ్ఞానాన్ని నిరోధించి జ్ఞానాన్ని, అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు అని. ఇక భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానం ప్రసాదించే వాళ్ళు కూడా గురువులుగా మనం పరిగణించవచ్చు. ఉపాధ్యాయుడు కూడా గురువే. అందుకే తొలి దైవంగా తల్లిని చెప్తాము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. అంచేత ఇక్కడ ద్విజన్మ అనేది, ద్విజుడు అని పిలుస్తారు. మనం చాలా సందర్భాల్లో ఈ పదం వింటుంటాం, ద్విజుడు అని. అంటే రెండవ జన్మ కలిగిన వాడు. ద్విజన్మ, రెండవ జన్మ కలిగినటువంటి వాడు ద్విజుడు. అంటే రెండవ జన్మ ఎప్పుడు వస్తుందంటే, తల్లి ఒక జన్మను ప్రసాదిస్తే గురువు ద్వారా మన మంత్రాన్ని పొందిన తర్వాత ఈ మాంసమయమైన శరీరం కాస్త మంత్రమయంగా మారిపోతుంది, మంత్రపిండంగా మారుతుంది శరీరం. అప్పటి నుండి ఆయన ద్విజుడు అవుతాడు అనమాట. అంటే రెండవ జన్మని పొందినటువంటి వాడు అని అర్థం అనమాట. ఆ రకంగా మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువు యొక్క ఆరాధన దినము గురు పూర్ణిమ. అయితే ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి అంటే, సాక్షాత్తు వ్యాస మహాముని అవతరించిన దినం అది. ఆయన జననం ఆ రోజు జరిగింది కాబట్టి లోకానంతటికి కూడా దాన్ని గురు పూర్ణిమగా ప్రకటించుకున్నారు. ఎందుకంటే ఒక లోకంలో గురువు పుట్టాడు అని. అనేక మంది గురువులు ఉన్నా వాళ్ళందరికీ కూడా పూజనీయులు వ్యాసుడే, వ్యాస భగవానుడే. ఆయనకే అగ్రతాంబూలం అన్నమాట. గురువు అన్న ఒక పదం మొట్టమొదట మనం ఆపాదించాల్సింది, మనం పిలవాల్సింది వ్యాసుడిని. వ్యాసో ఉచ్చిష్టం జగత్ సర్వం. మనం ఏది మాట్లాడినా అదంతా వ్యాసుని యొక్క ఇంగిలే, ఉచ్చిష్టమే. అందుకే అతని పేరు వ్యాసుడు. యథార్థానికైతే ప్రతి యుగానికి ఒక వ్యాసుడు ఉంటాడు. వ్యాసుడు అనేటువంటిది అదొక గౌరవప్రదమైన ఒక పదవి, అదొక స్థానానికి ఆ పేరు. ముఖ్యమంత్రి అనేది ఒక పదవి, అది ఉన్నతమైన ఒక పదవి. కానీ ఆ స్థానంలో ఎంతమంది అయినా మారుతూ ఉంటారు కదా. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు, ఇంతకుముందు కేసీఆర్ గారు, ఎట్లా అన్న. అదేవిధంగా యథార్థానికి కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. ఆ కృష్ణద్వైపాయనుడు అనేటువంటి అతను వ్యాసము చేశాడు. ఆయన వ్యాసం అంటే విస్తారం చెయ్యడం. దేన్ని వ్యాసం చేశారు? వేదాన్ని. అంటే వేద జ్ఞానాన్ని విస్తారం చేయడం మూలంగా అతనుకు వేద వ్యాసుడు అని పిలుస్తారు అన్నమాట. ఆయన పరాశరుని యొక్క కుమారుడు కాబట్టి అటువంటి వ్యాసుని యొక్క జననము నేడు జరిగింది కాబట్టి, అంటే గురు పూర్ణిమ రోజు జరిగింది కనుక ఆ రోజు గురు పూర్ణిమ అని పిలువబడుతూ ఆ రోజు వ్యాసమునింద్రునికి పూజ జరుగుతుంది, అగ్రపూజ వ్యాసునికి. ఆ తర్వాత మనకు ఆ పరంపరలో మనకి ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి గురువు, అంటే వ్యాసమునింద్రుల వారు ఏ జ్ఞానాన్ని అయితే మనకు అందించారో ఆ జ్ఞానాన్ని మనకు అందించే గురువు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆ గురువుని మనం ఆరాధించవచ్చు. కానీ మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకోవాల్సింది, మనము మన గురువు గారు కూడా గుర్తు చేయాల్సింది వ్యాసమునింద్రులనే. ఎందుకని? వ్యాసుడు లేని జ్ఞానాన్ని ఊహించలేము. 4 వేదాలు ఆయన నుండి ఆవిర్భవించి, 18 పురాణాలు, మరి 18 ఉపపురాణాలు, మహాభారతం మొత్తం వ్యాస ఉచ్చిష్టం జగత్ సర్వం. వ్యాసుడు లేని జ్ఞానం లేదు, వ్యాసుడు లేని పురాణం లేదు. అయితే వ్యాసుడు వేదాన్ని రచించాడా అంటే ఆయన రచించలేదు, దర్శించాడు. వేదాన్ని ఎవరూ రచించలేదు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పబడింది కదా, జ్ఞానం అనేది అనంతము. నేను ఆనాడు సూర్యునికి జ్ఞానాన్ని చెప్పాను, మరలా నీకు ఇప్పుడు చెప్తున్నాను అంటాడు ఆయన జ్ఞానయోగంలో. ఎందుకంటే జ్ఞానానికి ఒక పుట్టుక ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందనేది ఎవరు రాసేదేం కాదు, అది ఉన్నదే, తెలుసుకోవడం అంతే. కాబట్టి వేదం ఉన్నదే.
కాబట్టి భూమి గుండ్రంగా ఉంది అన్నది ఒక జ్ఞానం అనుకుంటే అది ఉన్నది అది. కాబట్టి దాన్ని తెలుసుకున్నారు. అదేవిధంగా వేదము అనేది ఒక జ్ఞానం. వేదం అనే ఒక పదం విద్ అనే ఒక ధాతువు నుండి ఆవిర్భవించింది. విద్ అంటే తెలుసుకోవడం అని అర్థం అనమాట. కాబట్టి భౌతిక జ్ఞానం వేరు. ఈ చెట్టు ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ఒక వృక్ష శాస్త్రం పుట్టింది. ఈ భూమి ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఒక భూగోళ శాస్త్రం. ఒక ప్రశ్నతో ఒక శాస్త్రం ఉత్పన్నమైంది. ఖగోళం ఏంటంటే ఖగోళ శాస్త్రం. అదేవిధంగా వీటన్నిటిని తెలుసుకునే నేనెవరు అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఒక ఋషి, అప్పుడు వేదం పుట్టింది. వీటన్నిటికీ కారణభూతం ఎవరు అని ప్రశ్నించుకునేటప్పుడు వీటన్నిటికీ కారణభూతం అనేది ఒక అతీత శక్తి ఉన్నది, ఆ శక్తి భగవంతుడు అని అలా ఆవిర్భవించినటువంటిది వేదం. అతీత శక్తి గూర్చి చెప్పేది వేదం. దాన్ని దర్శించారు ఋషులు. అటువంటి వేదాన్ని వ్యాసం చేసినటువంటి వాడు వేదవ్యాసుడు. కాబట్టి ఆయన జననం వ్యాస పూర్ణిమ. ఆ పూర్ణిమ వ్యాస పూర్ణిమగా మారింది. ఆ రోజు వ్యాసదేవుని మనం ఆరాధన చేసుకోవచ్చు. అయితే అదేవిధంగా అదే రోజు దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి. ఎందుకంటే సంప్రదాయాలు రెండు, అది వ్యాసుడే చెప్పాడు మనకు. ఎందుకంటే రెండు సంప్రదాయాలు వైదికంగా. ఇంకా ఇతర సంప్రదాయాలు ఏవైనా వస్తే మనం గౌరవించవచ్చు, కానీ ప్రామాణికం అయితే కాదు, అది అవైదికం. ఒకటి అవధూత సంప్రదాయం దత్తాత్రేయ స్వామి, వైదిక సంప్రదాయ అదే దత్తాత్రేయ స్వామి. అదేవిధంగా వైదికం ఏదైతే ఉందో దక్షిణామూర్తి పరమేశ్వరుడు. కాబట్టి దక్షిణామూర్తి ఎవరు? సాక్షాత్ మహాదేవుడే. కాబట్టి ఆ రోజు మన అభ్యంగన స్నానం చేసి మనం ముఖ్యంగా గురుబలం కావాలనుకున్నటువంటి వాళ్ళు, ఎందుకంటే మనకు జాతకంలో కూడా గురుడు అనుగ్రహం ఉంటే, ఒక్క గురుగ్రహం అనేది ఉచ్చంలో ఉంటే మనకు ఇతర గ్రహాలు నీచంలో ఉన్నా విశేషమైన ఫలితాన్ని గురువు ప్రసాదించి ఇతర గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించే శక్తి గురుగ్రహానికి ఉంది అని చెప్తారన్నమాట. కాబట్టి ఆ రకంగా మన జాతకంలో కూడా గురుగ్రహం యొక్క శక్తిని మనం ఆయన నీచంలో పడిన నీచ ప్రభావం మనపై పడవకుండా, ఆ ప్రభావం చూపకుండా గురు అనుగ్రహానికి మనం కారణభూతం అవ్వాలనుకున్నప్పుడు ఈ గురు పౌర్ణమి రోజు మనం విశేషంగా శివుని ఆరాధించాలి అని చెప్పబడింది. ఆ రోజు ఆ శివారాధన కూడా ఏ విధంగా చేయాలి అన్నప్పుడు దర్భలతో కలపబడి ఉన్నటువంటి జలము చేత మనం శివారాధన చేస్తే ఆ గురు పూర్ణిమ రోజు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని మనకు శివపురాణంలో చెప్పబడింది అనమాట. శివానుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందుతాము, తద్వారా గురుబలం మనకు కలుగుతుంది అని. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన. దత్తాత్రేయ స్వామి వారికి అయితే ఒక కొమ్ము శనగలని పిలుస్తారు మన ప్రాంతంలో. వాటితో ఒక మాల తయారు చేసి, ఒక 108 శనగలతో ఒక మాల తయారు చేసి దత్తాత్రేయ స్వామి వారికి మనం మాలగా అలంకరించి ఒక నీతి దీపంతో వెలిగించి స్వామివారిని మనం స్మరించుకుంటే కనుక దత్తాత్రేయ స్వామి వారిని మనకు విశేషమైనటువంటి గురుబలం కలుగుతుంది అని కూడా మనకు శాస్త్రం చెప్తూ ఉంది అనమాట. మరి పౌర్ణమి రోజు ఇంకా గురువుల్ని మనం సత్కరించుకోవడం, మనకి ఇప్పుడు మన పూర్వీకులు వ్యాసుడు అందించినటువంటి జ్ఞానం ఇప్పుడు మనకి ఎవరైతే అందిస్తున్నారో ఆ గురువు గారిని మనం సత్కరించుకోవడం. అదే మనకున్నటువంటి పరిధిలో ఇప్పుడు ఆయనకు ఒక వస్త్రం ఇవ్వగలిగితే చాలా సంతోషం, లేక ఏదో ఒక చిన్న దక్షిణ మనం సమర్పించడం, ఈ రకంగా గురువుని సత్కరించుకోవడం, ఇది ఒక సంప్రదాయబద్ధంగా రాబడింది. ఈ విధంగా మనం గురు పూర్ణిమని మనం జరుపుకోవాలి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉంది అన్నమాట. చాలా చక్కగా వివరించారండి. చాలా మందికి ఎన్నో సందేహాలు, అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఆలయాలకు వెళ్ళాలా, ఇంట్లో ఆరాధన చేసుకోవాలా, అసలు ఏం చేయాలి, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు చాలా మంది. మనం ఇంట్లో ఆరాధన చేసుకోవాలి. ముఖ్యంగా మన ఇళ్లలో మనం చేసుకోవాల్సింది మనం వ్యాసుడిని మనం గుర్తు చేసుకోవాలి. అంటే వ్యాసుని గుర్తు చేసుకోవడం అంటే వ్యాసమునింద్రుల వారు అందించినటువంటి ఏదో ఒక పురాణాన్ని మనం ఆ రోజు కాస్త పఠించడం. అదేవిధంగా ఆలయానికి కూడా వెళ్ళవచ్చు. మనం ఆలయానికి శివాలయానికి వెళ్తే కనుక మనం లోగడ చెప్పినట్టు ఒక చెంబుడు జలం, అందులో కొన్ని దర్భలు కలిపి ఆ జలాభిషేకం స్వామివారికి చేయడం. ఇంకా దత్తాత్రేయ స్వామి మనకు అందుబాటులో ఉంది దేవాలయం అనుకుంటే అక్కడికి వెళ్ళి శనగల మాలతో స్వామిని ఆరాధన చేయడం. లేని పక్షంలో ఇంట్లో దత్తాత్రేయ స్వామి చిత్రం పటం పెట్టి మనం పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు స్వామివారికి వెలిగించాల్సినటువంటి దీపం అయితే నేతి దీపం అనేది చాలా ప్రీతి అన్నమాట. దత్తాత్రేయునికైనా మహాదేవునికైనా సరే యొక్క పరిహారం చేసుకుంటే ఆ గురువు అనుగ్రహం ఖచ్చితంగా గురు అనుగ్రహం కలుగుతుంది జాతకంలో. చక్కగా వివరించారు గురుగారు. నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.